ఫ్రెండ్స్, ఈరోజు నాకు మార్కెట్లో పచ్చి టమాటాలు దొరికాయి. నేను దీంతో కూర చేస్తున్నాను. నేను దీనికోసం ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకున్నా. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. నేను ఆల్రెడీ పోపులో ఆవాలు జీలకర్ర వేయించాను. ఇవి వేగిపోతున్నాయి నూనెలో. ఇది అవ్వగానే ఇప్పుడు నేను దీనిలో క్యాప్సికమ్ వేస్తా. క్యాప్సికమ్ కూడా వేయించేసుకొని ఒక్క సెకండ్ ఇలా వేగిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. అన్ని కూరల్లో వేసేది ఎలాగో పసుపు వేస్తాము. దీనికి ఇంకా వేరే కారాలు, అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఏమీ అక్కర్లేకుండా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి కొంచెం వేస్తున్నాను నేను. ఈ సాంబార్ పొడి వేసి కూరకి ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేసి ఇంకా ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయక్కర్లేదు. అవసరమైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నేను నా ప్లే లిస్ట్లో నేను చేసిన పొళ్ళు పెట్టాను. ఇంకా కూడా చేసి యాడ్ చేస్తాను దానికి. మీరు ఏమైనా కావాలంటే అవి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆ పొళ్ళు రెడీగా ఉంటే వంట చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. తక్కువ టైంలో మనం కిచెన్లో పని ముగించుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆ పొళ్ళు నేను సేల్కి కూడా పెడుతున్నాను. ఎవరైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కామెంట్స్లో చెప్పండి, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఫాలో అవుదాం. ఒకసారి చూద్దాం కూర. ఇంకొద్దిగా ఉడకాలి. కూర ఆల్మోస్ట్ అయిపోయింది కానీ కొంచెం ఉడకాలి. కొంచెం నీళ్ళు యాడ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటాను. ఈరోజు నేను ఇది సాంబార్ పొడితో చేస్తున్నాను. ఇంకోసారి నేను ఇది పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి కూడా చేస్తాను. అది కూడా వీడియో పెడతాను. ఇది ఈ నీళ్ళతో కొంచెం ఉడకనివ్వండి. ఇందా నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను. ఇది కొద్దిగా నీళ్లు ఉడికిపోయిన తర్వాత నేను సాంబార్ పొడి వేసి దింపేస్తాను. అయిపోయి ఉంటుంది, చూద్దాం. రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. నాకు దీనికి ఒక 6 మినిట్స్ పట్టిందండి కూర అవ్వడానికి నాకు. నేను ఇప్పుడు దీనిలో సాంబార్ పొడి వేసేసుకుంటున్నాను. సాంబార్ పొడిలోనే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ధనియాలు, ఎండుమిరపకాయలన్నీ. సో ఆ కారం అంతా దీనికి సరిపోతుంది. ఇంకా ప్రత్యేకించి నేనేం వేయట్లేదు. ఈసారి మనం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలతో చేసుకున్న రెసిపీని నేను మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేస్తాను. నేను కొద్దిగా దీనికి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో అయిపోయిందండి పచ్చి టమాటాలు, ఒక క్యాప్సికమ్ వేస్ట్ చేసిన కూర. వేడన్నంలో నేను ప్లేట్ చేసి చూపిస్తాను. రెడీ అయిపోయిందండి. వేడి అన్నము, వేడి కూర. ఇలాంటి వాతావరణం వాన పడుతున్న టైంలో ఇలా వేడిగా తింటే హాయిగా ఉంటుంది.